హలో అండి అందరికీ. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా మన గ్రామాలలో కుల వివక్ష కొనసాగుతుంది అనటానికి రీసెంట్గా జరిగిన ఒక పరిణామం. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటన ఏంటి అంటే, రీసెంట్గా మల్లం చెప్పేసి ఒక గ్రామం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక దళిత యువకుడు ఒక అగ్రవర్ణాల వ్యక్తి ఇంటికి పని చేయడం కోసం వెళ్ళారు. కరెంటు పని చేస్తూ ఉండగా షాక్ కొట్టి చనిపోవడమే జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా ఆ కుటుంబానికి మద్దతు చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత ఆ ఫ్యామిలీకి కొంచెం న్యాయం జరిగింది. ఇంతవరకు ఓకే జరిగింది, ఇంతవరకు సక్రమంగానే జరిగింది. కాకపోతే ఈ సంఘటన జరిగిన తర్వాత ఊళ్ళో ఉన్న అన్ని కులాలు, అలాగే ఊళ్ళో ఉన్న కులాలు అన్నీ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ దళితులందరూ మనకి వ్యతిరేకంగా మారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గ్రామ బహిష్కరణ మీన్స్ అంటే వాళ్ళకి మిగతా ఏ కులాలు కూడా సహకరించకుండా, అంటే గ్రామంలో వాళ్ళకి టిఫిన్ పెట్టొద్దు, వాళ్ళకి కిరాణా సరుకులు ఇవ్వద్దు, వాళ్ళకి పాలు పోయొద్దు, అంటే వాళ్ళనే ఆ యొక్క ఏమంటారు ఆ దళితులను మొత్తం, ఆ గ్రామంలో ఉన్న దళితులు మొత్తం ఐసోలేట్ చేయడమే జరిగింది. ఈ విషయం అనేది ఒక్కసారిగా పెద్ద స్థాయి చర్చ అయితే నడిచిందనమాట. అంటే ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ స్థాయి ఘటన జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని మీద పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఎవరు వీళ్ళని బహిష్కరించింది అనే విషయాల మీద పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అలాగే ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.